హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓన్లీ తెలుగు. 1,20,000 రైతులకు శుభవార్త. కేటీఆర్ సంచలన ప్రకటన. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే నేను చెప్పబోయే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు బాగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే వీడియోగా లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ను యాక్టివేట్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తాం ఫ్రెండ్స్. తెలంగాణలో రాజకీయాలు వేడెక్కడం కాదు, ఏకంగా కొత్త ఉడుకుతున్నాయి. బీఆర్ఎస్ తన వాయిస్ రైజ్ చేస్తుంటే కాంగ్రెస్ పవర్ చూపిస్తుంది. ఈ క్రమంలో తాజాగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మరింత ఘాటుగా ఉన్నాయి. తెలంగాణలో మహిళలను ఉద్దేశించి మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగడం, తర్వాత ఆయన కాకతీయాలంగా మాట్లాడాలని సారి చెప్పడం, అదంతా ఒక ఎపిసోడ్. ఆ తర్వాత కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు టార్గెట్స్ చేసుకుంటూనే ఉన్నారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ కాస్త గట్టిగానే వాయిస్ పెంచారు. ఏమన్నారంటే, ప్రధానమంత్రి మోదీ అంటే ఎందుకు భయమో దానికి అసలు కారణాన్ని రేవంత్ రెడ్డి ఈ మధ్యనే తన సన్నిహితుల దగ్గర బయట పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి తర్వాతి రాజకీయ మజిలీ బీజేపీయే. త్వరలోనే రేవంత్ రెడ్డి బీజేపీలో తన బృందంతో చేరడం ఖాయం. తాను పుట్టింది బీజేపీలోనే, చివరికి బీజేపీలోనే తన రాజకీయ ప్రస్థానం ముగుస్తుందని ప్రధానమంత్రికి అమిత్ షాలకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నేను కషాయ జెండాతోనే ఏబీవీపీలో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాను. అదే జెండా కప్పుకొని చనిపోతానని మోదీతో చెప్పింది వాస్తవమా కాదా రేవంత్ చెప్పాలి. ఈ అంశంలో రేవంత్ ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి అని కేటీఆర్ అన్నారు. ఇంకా మీడియా చిట్చాట్లో కేటీఆర్ ఏమన్నారంటే, రుణమాఫీ వైఫల్యం పైన గ్రామాలకు భారత రాష్ట్ర సమితి వెళ్తుంది. సిద్దిపేటలో ఎమ్మెల్యే అధికారిక నివాసం పైన దాడి చేసిన వారిపై ప్రభుత్వం కేసు పెట్టాలి. ముఖ్యమంత్రి సొంత మీడియా ప్రతినిధులు కమల్ హాసన్ రెడ్డి లాంటి సీనియర్ అధికారిపైన దాడి చేసినంత పనిచేశారు. ఒకవైపు ముఖ్యమంత్రి అధికారిక మీడియానేమో ఆల్ ఇండియా సర్వీస్ అధికారులపైన దాడి చేస్తుంది. మరోవైపు ముఖ్యమంత్రి ప్రభుత్వమేమో ప్రభుత్వ ఆస్తులపైన దాడి చేస్తుంది. 47 లక్షల మందికి రుణమాఫీ కావాలని ఎస్ఎల్బీసీ చెప్పింది. రుణమాఫీ కోసం 40,000 కోట్లు అవసరమవుతుందని రేవంత్ రెడ్డి చెప్పారు. 31,000 కోట్లు అంటూ కేబినెట్ ఆమోదించింది. 20,000 కోట్లు అంటూ బడ్జెట్ ఆమోదించింది. చివరికి 17,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ అన్నారు. 22 లక్షల మందికి రుణమాఫీ చేశారని కేటీఆర్ ఫైర్ అయ్యారు.